ఇంటర్వ్యూ చేయబోతున్నాము బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ గారిని. కేటీఆర్ గారు సూటిగా అడుగుతున్నారు, బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇద్దరికి మేము చేసిన అభివృద్ధి కనిపించట్లేదా? మా కేటీఆర్ గారు ఆయన ఇంతకు మొదలు రాజకీయాల్లోకి 2009 కంటే ముందు ఆయన ఏముండే, 2009లో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటూ అప్పుడు ఎమ్మెల్యేలని. కరెక్టే, నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నియామకాలు జరగలేదా అని అడుగుతున్నారు. అమ్మా, 2 లక్షల వినియోగం చేశామని చెప్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయమ్మా ఇవాళ ఈ రాష్ట్రంలో. మన మా బండి సంజయ్ గారు అమెరికా పోతే ఆడ హోటల్లో పనిచేసేటోళ్ళు మీరు ఏంది తమ్మి అంటే తెలంగాణకి వెళ్ళి వచ్చినామన్నా. బీఆర్ఎస్ చేసిన అన్యాయాలు మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీ ఇద్దరు ఒక్కటే, వాళ్ళిద్దరు దోస్తీ కుస్తీ స్టేట్మెంట్ మీకు తెలిసిందే, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఏంటి ఇప్పుడు నాలుకకు నరం లేని నాలుక ఏమన్నా మాట్లాడుతుంది, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఏదో కర్ణాటకలో గెలిచి మేము దున్నేస్తాము, మేము ఏదో చేసినాము, కాలర్ ఎగరేసుకొని ఛాతీ చింపుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నాడు. మెదక్ జిల్లాకి సంబంధించిన ఈ అంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్, మీరు ఎంత వాళ్ళు ఒక స్టేజ్ మీద ఒక ప్లాట్ఫామ్ మీద కనిపించినా వాళ్ళు పొద్దున లేస్తే మళ్ళా ప్లాట్ఫామ్ దిగంగానే ఒకరి బందో ఒకటి దోకుంటాడు. రాష్ట్ర అధ్యక్షుడు 100 కోట్లు తీసుకొని నువ్వు 2 టికెట్లు ఇస్తే వారు పాపం ఇద్దరు పనిచేసేటోళ్ళు అక్కడ 100 కోట్లని క్లెయిమ్ చేస్తున్నారు. నాకు తెలుసు, అది పుట్టిగేమి ఇయ్యలే ఆయనకు. 2 టికెట్లకు 100 కోట్లు ఇచ్చిండు మైనంపల్లి హనుమంతరావు. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించలేదనో, మిమ్మల్ని కాస్త పక్కకు జరిపిందనో ఉండదా అమ్మ బాధ? ఎందుకు ఉండదు చెప్పండి? మీరు ఇంత సిన్సియర్గా ఐ డ్రీమ్స్లో పనిచేస్తూ ఉన్నారు, ఎవరో వస్తే నిన్ను పక్కకు పెట్టేసి ఇంకోళ్ళు కుక్కబెడితే. కర్ణాటక ఎలక్షన్స్ లో మేము విజయం సాధించామని ఇప్పుడు ఉత్తేజంతో ఉత్సాహంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ని చూసి మీకేమనిపిస్తోంది? నీటి బుడగ లాంటిదమ్మా కర్ణాటకలో. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అన్ని ఫ్రీగా ఇస్తాము, ఆర్టీసీ ఫ్రీ మహిళలకు, ఇంకా ఏదో వేరే ఎన్నో స్కీములు పెట్టారు అక్కడ, అన్ని ఫెయిల్ అయినారు కదా అక్కడ. మీ కాన్స్టిట్యున్సీలో భ్రమరాంబ మల్లికార్జున దేవాలయానికి సంబంధించి మీరు పట్టా చేశారు ఇంతకు ముందు, దానికి సంబంధించిన గొడవ ఏంటి అంటే అక్కడ కబ్జా జరిగిందని. అది 35 ఎకరాలు ఉండాలి. అది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దానికి నేను తిట్టినంత ఎవడు తిట్టలే ఇప్పటిదాకా. ఆయన పేరే మార్చేసిన, ఆయన పేరు మైపాల్ రెడ్డి ఉంటే ఈయన మైపాల్ రెడ్డి కాదు పాపాల రెడ్డి అని మాట్లాడారు, చెప్పిన. అంటే నాకేం భయము? అభివృద్ధికి సంబంధించి క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? ఏం చేసిండు ఆయన? హాస్పిటల్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ నేను కట్టించిన, బస్ స్టాండ్ నేను కట్టించిన, డబుల్ రోడ్ నేనే ఇచ్చిన. నమస్తే, నేను దీప, వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఈరోజు నేను పటాన్ చెరువు నియోజకవర్గానికి వచ్చేసాను. ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ గారిని. ఫస్ట్ ఇక్కడ నుండే మా గెలుపు స్టార్ట్ అవుతుంది, మేము గెలవబోయే మొదటి నియోజకవర్గం ఇదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే నందీశ్వర్ గౌడ్ గారు. నమస్కారం అండి. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఎట్లుంది నియోజకవర్గం? మినీ ఇండియా అని మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఎక్కువగా సెటిలర్స్ నార్త్ నుండి, మన ఆంధ్ర రాష్ట్రం నుండి రకరకాలుగా ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉంటారు. అయితే ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ బీజేపీకి ఒకటి అడ్డంకి ఏంటంటే వాళ్ళంతా సీట్లు అనౌన్స్ చేసి హాయిగా కూర్చొని ఉన్నారు, కానీ బీజేపీ వాళ్ళు మాత్రం ఎందుకంత రిలాక్స్డ్గా ఉన్నారు? అంత నిర్లక్ష్యం దేనికి? అంటే భయం లేదా మేమే వస్తామని ఒక ధీమానా? మినీ ఇండియా అని మీరు అన్నారు కదా, మినీ ఇండియా అనేది ఒక పేరుకేనండి. నిజంగా కూడా పాపం ఎన్నో కుటుంబాలు ఇక్కడ వేరే వేరే రాష్ట్రాల నుండి పొట్ట చేత పట్టుకొని వస్తారు ఇక్కడికి పనిచేయడానికి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సెటిల్ అయిపోయారు వచ్చి. వాళ్ళకి ఏం చేసిండు ఈ ప్రభుత్వం వచ్చి? 10 ఏళ్ళు అయింది ఇప్పుడు వచ్చి, దగ్గర దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకు ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదండి ఇప్పటి వరకు. 2014 వరకు ఇచ్చిన రేషన్ కార్డులే మేము ఇచ్చినాం అప్పుడు.